వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. నిధయే సర్వవిద్యానాం విశసేవ రోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 మే నెల 19వ తారీఖు ఆదివారం నుండి 2024 మే నెల 25వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో బుధ శుక్రులు, వృషభములో రవి గురులు, కన్యలో కేతువు, కుంభములో శని, మీనములో కుజరాహువులు, కన్య తుల వృశ్చిక రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలని లాభాలని అందించేటువంటి వాతావరణం ఈ వారంలో మీకు ఎదురవుతుంది. బుధుడు జన్మరాశిలో సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికపరమైనటువంటి స్వాలంబన, జన సహాయం పుష్కలంగా లభించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. శుక్రుడు కూడా జన్మరాశిలో మేషరాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారము, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ఈ మేషరాశి వారికి అవకాశం ఉంటుంది. షష్టమ భావంలో ఎప్పటి నుంచో సంచరించినటువంటి కేతువు రుణరోగ శత్రు విముక్తిని, నిరాడంబరతను, పోటీ ప్రపంచంలో విజయాలను, అవకాశాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. ఇక లాభములో శని యథావిధిగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాల్ని అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కాకపోతే అధికమైనటువంటి ఖర్చులు, అనారోగ్య సమస్యలు, అపోహలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో ఈ వారంలో మీరు నూతన అవకాశాలను, ఆదాయాలను అందుకోగలుగుతారు. లాభసాటి ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. మితిమీరినటువంటి ఆలోచనలు, ఖర్చులు, ప్రయాణాలు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు 1 కేజీ గోధుమ పిండిను ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో ప్రతిరోజు సూర్యాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం కాస్త మీకు మనశ్శాంతిని కలుగజేస్తుంది. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కార్యరూపం దాల్చడం వల్ల కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. పోటీ ప్రపంచంలో అతి కష్టం మీద మీ ఉనికిని మీరు కాపాడుకునే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు, అధికమైనటువంటి ఖర్చులు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. జన సహకార లోపం మీకు ఈ వారంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు 1 కేజీ శనగలు గురువారం రోజు గురువులకు కానీ, ఆలయాల్లో పనిచేసే అర్చక స్వాములకు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో హైగ్రీవ స్తోత్రాలు నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున రాశి వారు హైగ్రీవ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. నిరాడంబరంగా భగవంతుని యొక్క ఆశీస్సులతో కొన్ని కార్యక్రమాలు ఈ వారంలో మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. బ్యాంకు లావాదేవీలు, ఆర్థికపరమైనటువంటి విషయాలు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలంతా కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కానీ, పోటీ ప్రపంచంలో కానీ మంచి ఫలితాలను, విజయాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. స్త్రీలతో మాట్లాడేటప్పుడు మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు
లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అంకిత భావంతో పనిచేసి మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. శ్రీజన సహకారం వల్ల ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. ఒక అసౌకర్యాన్ని కానీ అశుభ వార్తను కానీ వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖర్చులు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ పెసర్లను బుధవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కార్యరూపం దాల్చడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. పోటీ ప్రపంచంలో మీరు అనుకున్నట్లుగా విజయాలను, అవకాశాలను అందుకుంటారు. ఆకస్మికంగా ఆదాయాన్ని కానీ ఒక మంచి అవకాశాన్ని కానీ మీరు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొనడం వల్ల మీరు సంతోషంగా కాలం గడుపుతారు. ఒక విషయంలో మిమ్మల్ని నిరాశ వెంటాడుతుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకి, మనస్పర్ధలకి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ మినుములు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూక్తం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల ఒక లాభాన్ని కానీ ఒక మంచి అవకాశాన్ని కానీ మీరు అందుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సైతం లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఒక వివాదం పరిష్కరించుకోవడం వల్ల మీరు సంతోషంగా కాలం గడుపుతారు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడేటువంటి సూచన ఈ వారంలో కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ తులారాశి వారు కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు ఈ వారం మీకు అనుకూలంగా ఉంది. ఈ వారంలో ఆర్థికపరమైనటువంటి అనుకూలత మీకు ఏర్పడుతుంది. ఆ రకంగా మీరు సంతోషంగా కాలం గడుపుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో ఆచరణ సాధ్యం కావడం వల్ల కూడా మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. నిరాడంబరంగానే భగవంతుని ఆశీస్సులతో మంచి విజయాలను, అవకాశాలను, ఆదాయాన్ని కూడా అందుకునే సూచన కనిపిస్తోంది. సంతానం విషయంలో మనస్పర్ధలకు అవకాశం కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించండి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను, లాభాలను మీరు పొందగలుగుతారు. జన సహాయంతో చాలా పనులు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. అధికారుల అండదండలతో పోటీ ప్రపంచంలో మంచి అవకాశాలను, విజయాలను అందుకుంటారు. శ్రీజన సహకారం వల్ల ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. ఒక్క విషయంలో ఒక అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ వారంలో మీకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసర్లను మీరు బుధవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో ఈ ధనుసు రాశి వారు శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శుభవార్తలు కూడా వినగలుగుతారు.
భూవాహన లాభాలు కానీ, సౌఖ్యాలు కానీ, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, లాభాలను అందుకోగలుగుతారు. జన సహాయంతో ఈ వారంలో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా బలాన్ని పుంజుకునే విధంగా ఈ వారం మీకు కనిపిస్తుంది. అధికమైనటువంటి ఖర్చులు, అధికారులతో మనస్పర్ధలు ఈ వారంలో మీకు వచ్చేటువంటి సమస్యలుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమ పిండి పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూర్యాష్టకం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు నిత్యం సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. జన సహాయంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ఈ వారంలో మీరు ఆచరణ సాధ్యమయ్యేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలను, అవకాశాలను అందుకోగలుగుతారు. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని పనులు వాయిదా పడడం వల్ల మీరు ఇబ్బందికరంగా మారేటువంటి సూచన కూడా ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు కానీ, గురువులకు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం నిత్యం చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ మాటల వల్ల వ్యాపారాభివృద్ధి, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. స్త్రీజన సహకారం వల్ల సమాజంలో మంచి గుర్తింపు, కుటుంబంలో సౌఖ్యతను పొందగలుగుతారు. అధికారుల యొక్క అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. జన సంబంధాలు పెరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. ఈ వారమంతా కూడా అలజడి, అశాంతిని కలిగించేటువంటి సంఘటనలు కొంత ఇంటా బయట జరిగేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలను గురువులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మీనరాశి వారు దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.